హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే, మనం నిన్న ఇంగ్లీష్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట. ఆ వీడియో అప్లోడ్ చేసేదాకా నాకు అర్థం కాలేదు మన తెలుగు వీడియోస్ అన్నీ వాయిస్ చాలా తక్కువగా వినిపిస్తున్నాయని చెప్పేసి. ఎందుకంటే చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, కానీ ఈ వీడియో నుంచి మీకు చాలా డిఫరెన్స్గా అనిపించింది. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, నేను నిన్న ఒక వీడియో ఇంగ్లీష్లో అప్లోడ్ చేశాను అనమాట. అంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పెడదామని చెప్పేసి అప్లోడ్ చేశా. సో ఆ వీడియో మొత్తం, ఆ 10 minutes వీడియో మొత్తం నేను జస్ట్ ఒక 1 minute చెప్తాను. ఏమైందంటే, ఫస్ట్ మన కార్ కొలిజన్ అయినప్పుడు మనం డిడక్టబుల్స్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు నీ కార్ యాక్సిడెంట్ అయితే $1000 మినిమం డిడక్టబుల్స్ ఉంటుంది. అంటే ఒకవేళ నీది కానీ తప్పు ఉంటే నువ్వు $1000 పే చేయాలి. నీ తప్పు లేకపోతే నువ్వు అసలు $1 కూడా పే చేయక్కర్లేదు, మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ పే చేద్ది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం అసలు ఇక్కడే లేము, మన ఇండియాలో ఉన్నాం అనమాట. దాని తర్వాత ఏమైందంటే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కొలిజన్ రిపోర్ట్ తీసుకొచ్చాం. అంటే ఇలా కొలిజన్ అయిందని చెప్పేసి, అంటే ప్రూఫ్ లాగా అనమాట. సో మనం ఈ కొలిజన్ రిపోర్ట్ చూపిస్తే మొత్తం సెటిల్ అయిపోయింది. సో నేనేం చేశాను, బ్యాకప్గా ఒక వీడియో రికార్డింగ్ ఉండేది. మామూలుగా మా ఫ్రెండ్ చెప్పాడు నేనే గుద్దా అని చెప్పేసి. ఈ 2 ప్రూఫ్ తీసుకొని మా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చాను. వాళ్ళు ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ ఫన్ అని చెప్పేశారు. అంటే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, నువ్వు $1 కూడా కట్టక్కర్లేదు, $0 అని చెప్పి నా కార్ తీసుకెళ్లారు ఏంటి రిపేర్ చేయడానికి. సో రిపేర్ అంతా అయిపోయింది. సో నిన్న కార్ డెలివరీ అనమాట, రిపేర్ అయిపోయిన తర్వాత. సో నాకు ఒక మెయిల్ వచ్చింది మా ఇన్సూరెన్స్ కంపెనీ కాడ నుంచి, మీ అవతల పక్క పర్సన్ వచ్చేసి ఈ క్రైమ్ యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే ఈ కొలిజన్ చేశారని ఒప్పుకోవట్లేదని నాకు ఒక మెయిల్ చేశారు. సో ఇప్పుడు తప్పు నీదే, నువ్వు ఒక $1000 కట్టాలని వచ్చింది. నాకైతే అసలు అనిపించింది, అసలు బేసికల్లీ ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళని, పనికిరాని వాళ్ళని జాబ్లో పెట్టుకోవడం కంటే కొంచెం తెలివైన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి పోలీసు వాళ్ళు ప్రూఫ్ ఉన్నారు, మనకు వీడియో ప్రూఫ్ ఉంది. సో వీడియోలో ఒప్పుకుంటే ఇంకా దానికన్నా పెద్ద ప్రూఫ్ ఏం అవసరం లేదు. అందుకని మనం దీని గురించి మాట్లాడడానికి మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నార్మల్గా అడుగుదాం. సో వీడియోలో కూడా మనకి పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాం. అన్ఫార్చునేట్లీ పోలీస్ స్టేషన్ దగ్గర మనం కెమెరాస్ అవి వాడకూడదు, కానీ బయట నుంచి చూపించేసి వాళ్ళు ఒకసారి మాట్లాడి ఇలా జరిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇవన్నిటికి మధ్యలో మా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, మాకు ఒక అడ్వైజర్ని అసిస్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళు మొత్తం ఈ క్లెయిమ్ ప్రాసెస్ చూసుకుంటారు. వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళు. అంటే బేసికలీ 2 days నుంచి కాల్ చేయట్లేదు, మెయిల్స్ రిప్లై ఇవ్వట్లేదు, కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అండ్ అసలు మన రెస్పాన్స్ అవ్వట్లేదు అనమాట. జస్ట్ ఒక మెయిల్ పెట్టి వదిలేశారు. సో మనం దీన్ని అంత ఈజీగా సైలెంట్గా ఉన్నామంటే మనం డబ్బులు కట్టించుకుంటారు. ఒకవేళ మనం డబ్బులు కట్టడం ఇంపార్టెంట్ కాదు, కానీ డబ్బులు కడితే మనం తప్పు చేస్తాను ఒప్పుకున్నట్టే. సో ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకి అక్కడ కొలిజన్ సెంటర్ ఉండిద్ది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం అప్డేట్ చేస్తారో మనం వచ్చి చూద్దాం. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. సో మనమైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. పోలీస్ స్టేషన్ బయట ఉన్నాం. సో మనకి ఒకసారి ఓవర్ చూపిస్తాను. సో మనం చూడొచ్చు కదా, ఈ కనిపిస్తున్న బిల్డింగే పోలీస్ స్టేషన్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు అక్కడ పోలీస్ కార్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ లాంగ్ డిస్టెన్స్లో. సో ఎక్కువ మంది మనుషులు ఉంటారు అనమాట, ఎప్పుడు ఎంటీగానే ఉండేది. అలాగే పీపుల్ కూడా చాలా పొలైట్గా ఉంటారు, మనం చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు అనమాట. నాకు అందుకే బాగా నచ్చింది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ పెద్ద బోర్డు ఉండిద్ది, ఇక్కడ కెమెరాస్ ఈ ప్లేస్లో కెమెరా ఫుటేజ్ కానీ వీడియోగ్రఫీ కానీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో మనం ఎలాంటి వీడియోస్ లోపల తీసుకోకూడదు. సో మనం గోప్రో ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోయేసి మాట్లాడేసి వచ్చి వాళ్ళు ఏం చెప్పారో అప్డేట్ చేస్తాం. అయితే ఇప్పుడే మాట్లాడొచ్చాం, మనకి ఈ కొలిజన్ సెంటర్లో మాట్లాడొచ్చు. అంటే పోలీస్ స్టేషన్ లోపల సైడ్ ఉంటారు కొలిజన్ సెంటర్ వాళ్ళు అనేసి. సో వాళ్ళకి చెప్పాము ఇలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 2 minutes. వాళ్ళు చెప్పారు బేసికల్లీ ఇంక మన చేతిలో ఏముండదు, మన దగ్గర నుంచి మన ప్రూఫ్స్ అన్ని పెట్టాము, ఇంక మొత్తం వాళ్ళ చేతిలో ఉండి ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా డీల్ చేస్తారా అంది. సో డైరెక్ట్ గా లేదు, కానీ ఇండైరెక్ట్ గా మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కలిసి దెంగే అన్నారు అనమాట. అంటే కొంచెం మరి వాళ్ళకి మంచి ప్రొఫెషనల్ ఉంటారు కదా, సో అలాంటి బ్యాడ్ వర్డ్స్ అంత ఈజీగా మాట్లాడరు. సో ఇండైరెక్ట్ గా అన్నారనమాట, ఎంతలా చూపిస్తున్నా కళ్ళు గడపడవా వాళ్ళకి అన్నట్టు అన్నారనమాట. సో ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, మీ ఫ్రెండ్తో ఒక లెటర్ రాపించి ఆ లెటర్ పంపించు వాళ్ళకి. సో అది ఇంకా ఫైనల్ బెస్ట్ సొల్యూషన్, ఇంక అంతకుమించి మనం ఏం చేయగలం, ఇంతకన్నా చేయకపోతే అదో పెద్ద పనికిమాలిన ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పారు. సో మనమైతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో బేసికల్లీ మా క్లెయిమ్ అడ్జస్టర్ అసలు దొరకట్లా కాల్స్కి ఈమెయిల్స్కి. వాళ్ళు ఎన్ని రోజులు సాగదీసినా అన్ని రోజులు ఇంతే ఉంటాను. నేనైతే మనకి ఇన్సూరెన్స్ వేరే కార్ ఇచ్చారు. సో ఈ మెర్కన్ మాత్రం మనం మొత్తం డ్రిఫ్ట్లు, స్కిడ్లు, టైర్లు ఎర్రగొట్టే ప్రక్రియలో ఉన్నాం అనమాట. బేసికల్లీ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో అంతే, ఇంక మనం డైరెక్ట్ దీనికి ఫీల్ కొట్టిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళేసి చూద్దాం మా ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారు. So this is what happens when you are going to call the TD. See, it is directly going into the voicemail. So this is the same thing happening from the last 4 days.
సో ఇఫ్ యూ హ్యావ్ సమ్మన్, your message after the tone and press. సో ఇలాంటి చెత్త ఎంప్లాయీస్ ఉంటే కస్టమర్స్కి ఇలాగే ఇబ్బంది పడతారు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ టీడీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తాను, ఇన్సూరెన్స్ చేసేసి వేరే ఇన్సూరెన్స్ తీసుకుంటాను అనమాట. సో లెట్స్ సీ వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారో మనకి. అలాగే ఇది వీడియోకి కంటిన్యూ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, మనమైతే ఇన్సూరెన్స్ కంపెనీతో ఫైట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏమైంది, మనకైతే వాళ్ళ నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి. మన ఈమెయిల్స్కి వాళ్ళు రిప్లై ఇవ్వరు, మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఆ క్లెయిమ్ అడ్జస్టర్ కన్నా సో బేసికల్లీ ఉద్యోగం చేయడం రాకపోతే వాళ్ళు చేయకూడదు అనమాట. అలాంటి పనికి మనల్ని తీసుకునే కన్నా మంచి వాళ్ళని తీసుకోవాలి. సో వాళ్ళు మాత్రం ఈమెయిల్స్ మనకు కరెక్ట్గా పెడతారు టైం. సో నాకు ఈమెయిల్ వచ్చిందా, ఈమెయిల్ మీకు చూపిస్తూనే వచ్చిందంటే, సో హాయ్ వెంకట, ద రిపేర్స్ ఆఫ్ యువర్ వెహికల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, పిక్ అండ్ పే $1000 డిడక్టబుల్. సో మీకు ఈమెయిల్ స్క్రీన్ షాట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ $1000 కట్టేసి కార్ తీసేసుకో అంటున్నారు. సో బేసికలీ నేను లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఇంగ్లీష్లో, ఆ వీడియోని చూసి నాకు అటు ఇటుగా 4 to 5 మెంబర్స్ కాల్ చేశారు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా టీడీ ఇన్సూరెన్స్ నాకు ఇదే చెప్పారనమాట. సేమ్ నాకు కూడా ఇలాగే జరిగింది. వాళ్ళు సో మనకి ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తారనమాట. నువ్వు కట్టేసి తీసుకోలేకపోతే నువ్వు ఈ రెంటల్ కార్కి మళ్ళీ అలాగే స్టోరేజ్ తగ్గి నువ్వే కట్టుకోవడం అని మనకి మెయిల్ చేస్తున్నారు. సో ఎవరైనా ఏం చేస్తారు, భయపడి కట్టేస్తారు, ఎందుకులే వాళ్ళు మళ్ళీ ఇస్తారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు $1000 పెద్ద మ్యాటర్ కాదు. $1000 సో సింపుల్. కానీ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు $1000 నువ్వు పే చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పే చేసాం అనుకో, మన మిస్టేక్ అని చెప్పి మనం ఒప్పుకున్నట్టే. ఇంకా సో మన ఇన్సూరెన్స్ ప్రైజెస్ హైక్ అవుతాయి అనమాట. సో మనం అసలు కట్టకూడదు. సో వీళ్ళు చూద్దాం, వీళ్ళు ఇంకా ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారు, మనం కూడా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోదాం, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళైతే వాళ్ళు అట్టే ఏం చేయలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ అని మన కాడ ఉన్నాయి. సో ఈ కేసులో ఓన్లీ 2 scenarios ఉంటాయి. ఒకటి ఏంటంటే, మనకి వీడియోలో వాడు వచ్చాడు నిహిమాన్స్ అని, మొత్తం పెంట చేసింది వాడే. సో బేసికలీ వాడు మన దగ్గర బ్రో నేను చేసిన ఒప్పుకొని ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అబద్ధం అని చెప్తుండొచ్చు. సో నేను నమ్మను వాళ్ళని. నాకు వాడి మీద నమ్మకం లేకపోయేసరికి నేను గోప్రోతో నీట్గా క్లియర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ ఫాల్స్ క్లెయిమ్ అని చెప్పేసి వాడి మీద మనం కేసు ఇచ్చాను తప్పు అయితే. అందుకే నేను క్లియర్గా వీడియో ఎవిడెన్స్ మొత్తం తీసుకున్నాను. మా ఇన్సూరెన్స్ కంపెనీ మనకి రెస్పాండ్ అయితే మనం వీళ్ళని మాట్లాడుకోవచ్చు అనమాట. సో సెకండ్ థింగ్ అంటే, వాళ్ళ అడ్జస్ట్ అంత ఈజీగా అబద్ధాలు చెప్పరు, ఎందుకంటే వీడేం చెప్తాడో వాళ్ళు అదే చేస్తారు. సో నేనేమనుకుంటే ఇంటర్నల్ టీడీ కదా, ఏమైనా స్కామ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. సో వీళ్ళు మనతో క్లారిటీగా ఫోన్ మాట్లాడితే మనకి ఒక వీడియో సో అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఏం అప్డేట్ వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన వీడియోస్ ఏంటంటే చాలా చాలా తక్కువ ఆడియన్స్ చూస్తారు, చాలా క్వాలిటీ పీపుల్. నేను ఏ వీడియో పెట్టినా మినిమం 100 మెంబర్స్ చూస్తారా. 100 మెంబర్స్ కోసం మన వీడియో చేస్తాం. అట్లీస్ట్ ఆ 100లో 5 మెంబర్స్కి మన వీడియో హెల్ప్ అయినట్టే. సో నేను అనుకుంటున్నా, చాలామంది ఫోన్ చేస్తాను అనమాట, 4-5 మెంబర్స్ సేమ్ వాళ్ళకి కూడా ఇలా ఎక్స్పీరియన్స్ అయిందని. సో మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసుకుంటారు అనమాట. సో ఇలా మనం చేస్తూ ఉంటే ఎవరో ఒక్కళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.